హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. ఇవాళ మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మన హృదయపూర్వకంగా నమ్మకంగా ప్రార్థిస్తే మనము ఏది అడిగినా కూడా ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకేనండి. సో ఆయన చిత్తానుసారంగా మనం కూడా ప్రార్థన చేయడము అలవాటు చేసుకుందాం. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికే వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు ఒక మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, ఇదిగో తండ్రి, ప్రభా ఎవరి కుటుంబంలో అయితే ప్రభా ఎవరి గృహంలో శాంతి సమాధానం లేకుండా చీకటి అంధకార శక్తులు రాజమేలుతున్నాయో ఆ గృహాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి ప్రభా ప్రేమ, సంతోష, సమాధానాలు సమృద్ధిగా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తం ఉంచి నీవే స్వస్థపరచండి, దీవించండి, మంచి ఆరోగ్యంతో నిలబెట్టి ప్రభాని సాక్షులుగా వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా యేసయ్యా ప్రభా ఎవరికైతే అప్పుల సమస్యలో ఉండి బాధపడుతూ ఇరుక్కుపోయినామని ప్రభా బాధపడుతూ ఉన్నారో ప్రభా వారి మీద నీ యొక్క జ్ఞానాన్ని ఉంచి నీవే అభిషేకించి నైనా ప్రభా మంచి ధైర్యాన్ని దయచేసి మంచి ఆలోచనలు దయచేసి ప్రభా నడిపించండి యేసయ్యా ప్రభా. ఆ సమస్యల నుంచి వారు ఎలా నైనా బయటపడాలో తాగిన జ్ఞానాన్ని ద్వారా నీవే నైనా ప్రభావాన్ని ఆదరించమని ప్రభావ బలపరచమని ప్రభావ ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రాని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.